కానీ నీ చేతుల్లోనే ఉందిరా. గెలుస్తావు కదా మహా. మీ నాన్న దేవుడు ఆశీస్సులు నీకుంటాయిరా. నువ్వు గెలవాలని ఊరంతా కోరుకుంటోందిరా. గెలుస్తావుగా. వీళ్ళంతా నిన్నే నమ్ముకుంటారు. ఖచ్చితంగా గెలుస్తావు. కన్నుల ఎడారిలో చిన్ని చిన్ని చినుకులతో జల్లులే వచ్చి పల్లె మురిసిందయ్యా. నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ. నేడు మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. ప్రధాన పార్టీలతో పాటు టికెట్ ఆశించి భంగపడి కూడా చాలామంది ప్రజల మీద నమ్మకంతో ఇండిపెండెంట్ కూడా ఓటు చేసే ధైర్యం చేసింది. సో దాంట్లో భాగంగా ఈరోజు మనం మహబూబ్నగర్ కార్పొరేషన్ 25వ డివిజన్లో తిలేటి శివకుమార్ రెడ్డితో ఉన్నాం మనం. మరి తను ఎందుకు ఇండిపెండెంట్ చేసిండు, తను రాజకీయాలకు రావాల్సిన పరిస్థితులు ఎలా దారి తీసే దానిపైన మనము తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం అన్న. అన్న వెల్కమ్ టు 3T టీవీ. అన్న ముందుగా ప్రేక్షకుల కోసం మీ పరిచయం చేసుకోండి. అందరికీ నమస్తే, నా పేరు టి శివకుమార్ రెడ్డి. అన్న మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? మేము ఈ రీసెంట్గా ఎమ్మెల్యే ఎలక్షన్ ఉంది కదా, ఆ టైంలో అంటే దాదాపు 2 years అవుతుంది. మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? రాజకీయాలకి ఎందుకు వస్తామంటే మనకు ఇప్పుడు ప్రజల సమస్యల పైన మన వార్డు సంబంధించిన ప్రజలకు సేవ చేయాలి, లేదంటే ఇంకా ఏది కానీ ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరికి సేవ చేయాలని చెప్పేసి మనం కామన్గా అనుకుంటాం. అది ఉన్నది ఏముందంటే దానికి సంబంధించిన రాజకీయం ఉంటుంది. ప్రతిదీ సేవ చేసుకుంటూనే పోతాం. ఏది కానీ రాజకీయం ఉంటేనే సేవ చేస్తారా? రాజకీయం లేకుండా చేయొచ్చు కదా సేవలు? చేయొచ్చు, కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఉండి అంటే నేను ఇప్పుడు సపోజు మన ఎమ్మెల్యే అయిన శ్రీనివాసరెడ్డికి మేము అందరము కలిసికట్టుగా పనిచేసినాం. ఎందుకంటే మా ఫ్రెండ్ సర్కిల్ అందరికీ ఒక అవగాహన అనేది ఉంది. అంటే రాజకీయం చేయాలని ఎవరికి ఉండదు. సో ఏది ఉన్నా ఒక మూమెంట్లో వెళ్ళిపోతుంటాం అందరం. అరే ఒకరికొకరు చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోతాం. కానీ రాజకీయాలు ఖచ్చితంగా రావాలని నిర్ణయం తీసుకున్నాము అంటే ఖచ్చితంగా సమస్యల మీదే ఉంటుంది. అది సేవ చేయొచ్చు, కానీ ఖచ్చితంగా రాజకీయం. ఓకే, అయితే మీరు రాజకీయంలోకి వచ్చి 2 years అవుతుంది అంటున్నారు. అవునండి. సో అంతకుముందు ఏం చేస్తుంటే మీరు? అంతకుముందుకి నేను జాబ్ చేసేవాడిని. ఏం జాబ్? నేను హోంగార్డ్గా చేస్తుంటే. సో హోంగార్డ్గా చేస్తున్నప్పుడు నేను చాలా జీతంతోన ఏదో ఉన్న గాడికి ఏదో చేసుకుంటుంటే ముందుకు వెళ్తుంటే, కాకపోతే ఇక్కడ ఉన్న అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, సరే నా ఫ్రెండ్స్ అందరూ జాబులు చేస్తున్నారు, ప్రైవేట్ జాబులు చేస్తున్నారు, ఒకరొకరు ఒక్కొక్క చిన్నగా వాళ్ళ సంపాదనలో వెళ్ళిపోతున్నారు. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ ఫ్యూచర్ మనము ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా డెవలప్ కావాలి అనే దానికి మనం ఒక ఆలోచన చేసి సరే అని చెప్పేసి మేమందరం ఫ్రెండ్స్ అందరం కలిసి నేను జాబ్కి రిజైన్ చేసి అదే టైంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ పార్టిసిపెంట్స్ జరుగుతున్నాయి. మేమంతా టీం వర్క్ ఏం చేసామంటే మాకు ఒక నాయకుడు ఆ టైంలో, ఆ నాయకుడు ఇప్పుడు అంటే ఒక నాయకుడు మాకు ఉండాలి, సరే ఆ నాయకుని మాటలు చెప్పినప్పుడు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మేము కొంచెం వచ్చి చేయడం జరిగింది. అందరికీ మీ నాయకుని కోసం మీరు ముందుకు వచ్చి చేసాము. ఎవరు ఆ నాయకుడు? ఇంకా మేము కొన్ని చెప్పలేము కొన్ని విషయాలు. మరి ఆ నాయకుడు మీకు న్యాయం చేశారా? అన్యాయం చేశారా? లేదు, న్యాయం చేశాడు. ఆ నాయకుడికి ఇంకా ఇప్పటికి కూడా మేము కట్టుబడి ఉన్నాము. కాకపోతే పరిస్థితుల ప్రభావం వల్ల మేము ఇంకా సరే అది ఇంటర్నల్గా ఏముందో మాకు తెలియదు. వాళ్ళు మంచిగా ఉంటే మాకు కూడా మంచిగా ఉంటుంది అనే దానికి మేము కోరుకుంటున్నాం. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల మేము ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందంటే. అయితే అందరూ పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. వాస్తవానికి అయితే పార్టీ సింబల్ మీద
అవును. రాజకీయం కాబట్టి మీరు అంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఏ పార్టీలో అయినా ప్రయత్నం చేశారా? ప్రయత్నం అంటే మేము కాంగ్రెస్ పార్టీకెళ్ళి విన్నవించుకోవడం జరిగింది. పేపర్‌లు ఇవ్వడం జరిగింది. 2 టైమ్స్ పేపర్‌లు అది సబ్మిట్ చేశాము. మాకివ్వండి అని చెప్పి మేము ఒక 3 మెంబర్స్ అట్లా ఇచ్చాము. కానీ అప్పటికి మాకు వచ్చేదిగా లేదని చెప్పేసి నేను నిర్ణయం తీసుకొని నేను డైరెక్ట్ ఇండిపెండెంట్‌గానే పార్టిసిపేట్ చేసేసిన. అయితే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, క్రియాశీలకంగా పనిచేశారు, పని చేశాం. అయినా కూడా టికెట్ ఇవ్వలేదు. ఎంపీ ఎలక్షన్ కంప్లీట్ వంశన్నకు మేము మా టీం ఒక 60, 70 మెంబర్స్ ఉంటారు. మొత్తం ప్రతి వార్డ్ వైజ్‌గా ప్రతి ఊర్లో, ప్రతి డివిజన్‌లో మేము పనిచేసినాం. అది వంశన్న కూడా తెలుసు. మేము ఎంత వర్క్ చేసినామంటే చాలా డెప్త్‌గా పోయి చేసాం. ఎంత డెప్త్‌గా అంటే ప్రతి వార్డ్‌లో, ప్రతి గల్లీలో పోయి ఏదైనా జరిగినా గానీ అన్న ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు కూడా ఏందంటే పైనకెళ్ళి వాళ్ళకి కొన్ని ఉంటాయి. ఇది వీళ్ళ ద్వారా, వాళ్ళ ద్వారా అని కొన్ని చెప్తా ఉంటారు కదా! సరే ఇంక వాళ్ళ వర్షన్‌లో వాళ్ళెళ్ళిండ్రు. సరే మేము కూడా మస్తు పని చేశాం. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితి ఏందంటే కార్పొరేటర్ ఇంతకుముందుకున్నది మనకు కౌన్సిలర్ ఉండే. మున్సిపాలిటీ ఉండే అది ఇప్పుడు కార్పొరేషన్ అయింది. సో ఇప్పుడు కార్పొరేటర్‌గా ఉంది. సో ఇప్పుడు ఇంతమంది మనకి ఇక్కడ సపోర్ట్ ఉన్నప్పుడు మనం ఎందుకు పోటీ చేయకుండా ఉండాలి? మనకింకా రాజకీయ జీవితం అనేది ఉండదింకా. ఇది పోటీ చేయకుండా రాజకీయ జీవితం ఉండదింకా. కాబట్టి మేము ధైర్యం చేసి అంటే మా కాలనీ వాసులు, నాకున్న ఫ్రెండ్ సర్కిల్లు మరియు వీళ్ళ కుటుంబ సభ్యులు ఈడ దగ్గర దగ్గర మావి 200 ఇండ్లుంటాయి మావి. మా రిలేషన్ సంబంధించినవి, నా ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ సంబంధించినవి. వాళ్ళతో సహకారం, వాళ్ళతో మాట్లాడి ఎట్లా చేద్దాము అంటే, లేదు నువ్వు ఇండిపెండెంట్‌గా చాయిస్ ఉంది కదా! చేసుకో ప్రాబ్లమ్ ఉంది. గెలిస్తే మంచిగానే ఉంటది కదా! అని చెప్పి వాళ్ళు నాకు గైడ్ చేయడం జరిగింది. అందులోను నాకేం జరిగిందంటే ఇక్కడ యూత్ మొత్తము ఔట్‌రైట్‌గా ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏముందంటే ఎలక్షన్ వచ్చిందంటే ఖచ్చితంగా సేవలు చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా అక్కడ గాని, ఇక్కడ గాని పోవడం జరగడం. కాకపోతే మళ్ళా వాళ్ళకి గెలిచిన తర్వాత వాళ్ళని పట్టించుకోకపోవడం. అది కామన్‌గా జరుగుతుంది. రాజకీయాలంటే అట్లే ఉన్నాయి. రాజకీయాలంటే అట్లే ఉంటది. సరే నేను గెలిచిన తర్వాత కూడా నేను కూడా అలాగనే మారుతానని నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైనా సరే నాకు ఫండ్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఇది ఈ డివిజన్‌కి కావాల్సింది ఫండే. ఫండ్ కావాలంటే కంపల్సరీ పోయి నేను తీసుకొని రావాల్సిందే. తీసుకొని రావాలంటే ఖచ్చితంగా నా పార్టీలో ఉంటేనే ఫండ్ వస్తదని కాదు. మనం మాట్లాడే విధానంలో, మనం తెప్పించుకున్న దాంట్లో, మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌లో మనం ఫండ్ తెచ్చుకొని డెవలప్‌మెంట్ చేయొచ్చు. ఆ విధంగా మాకు ఒక ఐడియా ఉంది. కాబట్టి మేము ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నాం. అయితే అన్న ఇంతవరకు మీరు మీ కాలనీ ఇక్కడున్న ప్రజలకు ఏ విధమైన సేవలు ఏమైనా చేసిర్రా? అంటే సేవలు అంటే ఇప్పుడు సపోజు ఈ ఏరియాలో కరెంటు పోయింది అనుకోండి, లేదంటే లైట్ ఏమన్నా పోయిందనుకోండి, నన్ను అడగడం జరిగింది. నేను జవాన్‌గా అక్కడ మున్సిపాలిటీలో జవాన్ ఉంటారు. తెలిసిన వ్యక్తులు ఫోన్ చేయడం. వాళ్ళు ఫోన్ చేస్తే 2 డేసో, 1 డేస్‌లో వాళ్ళు ఇక్కడ చేపియడం. అట్లా చిన్న చిన్న పనులైతే చేశాం. రోడ్ వర్క్. ఈ రోడ్డు కంప్లీట్ ఒకప్పుడు సిమెంట్ రోడ్ లేకుండేది. అప్పుడు మొత్తము ఏరియా మొత్తం గుంతలు ప్రాబ్లమ్ ఉండే. అప్పుడు మేము వినాయకుడిని పెడుతుంటిమి. జనాలు వర్షం పడితే ఇట్లా ఎగురుతూ, దుంకుతూ అట్లా వస్తుండ్రి. ఆ టైంలో మేము వినాయకుడిని పెట్టినప్పుడు డిస్మెంటల్ కొట్టించినాం. కంప్లీట్ డిస్మెంటల్ కొట్టించినాం. అట్లా వర్షాలు పడినప్పుడు కొట్టేస్తుంటిమి. తర్వాత ఇది మున్సిపాలిటీ అయిన తర్వాత రోడ్డు ఏపిచ్చారు. మీ గల్లీలో అంటే ప్రత్యేక ఫెస్టివల్ డేస్ కానీ దానికి సంబంధించి ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తుంటారా ప్రజలతో మమేకమయ్యడం? చేస్తామండి. ఇక్కడ ఏంటంటే అమ్మవారిని పెడతాం. అమ్మవారిని పెడతాము. మా వాళ్ళు అంటే మొత్తం లేడీస్ ఉంటారు మా వాళ్ళందరూ పెడుతుంటారు. మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఇక్కడ ఉన్న యూత్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు. యాక్చువల్లీ వినాయకుని ఇక్కడ 3 పెడతారు. ఇదే వీధిలో 3 పెడతారు. సరే దాన్ని కూడా మేము సపోర్ట్ చేస్తాం. కార్యక్రమాలు అనేటివి ఖచ్చితంగా మేము ముందుండి చేపిస్తాం. అయితే ఇప్పుడు మీరు పొలిటీషియన్గా మీరు పార్టీ చేస్తూ ఉన్నారు కదా? అవునండి. పొలిటీషియన్ అనేది నేను అంటలేను. పొలిటీషియన్ అని నేను అనట్లేదు. నేను నా కాలనీ వాసుల నిమిత్తమై వీళ్ళు నాకు చెప్పడం అంటే ఎందుకు మనం ఎప్పుడు పోయి వీళ్ళకు గెలిపించి మనం వాళ్ళని హైలైట్ చేసి వాళ్ళు గెలిచిన తర్వాత అక్కడ పోవడం, మనది ఇక్కడ ఉన్న రోడ్డు కానీ కనీసం ఒక రోడ్డు ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఒకటి వెనకాల బ్యాక్ సైడ్ కంప్లీట్ మోరి ఉంటుంది. కాంట్రాక్టర్ గారు వచ్చి చేస్తామని చెప్పారు. మళ్ళీ అడిగాం చేయండి అంటే లేదండి మాకు బిల్లు రాలేదు, బిల్లు వస్తే చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇంకా పెండింగ్ ఉంది. ఇంకా అది మనకేందనే తెలియదు. ఆ సమస్య అంటే తెలుసు కానీ వాళ్ళ సమస్య మనకు తెలియదు.
మస్తు సార్లు అది అలాగే ఉంది రోడ్లు కంప్లీట్. ఈ బార్డర్ లైన్ కంప్లీట్ ఈ రోడ్ ఉంది, ఇది ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఈ బీటీ రోడ్ ఎట్లా ఉంది చూడండి మీరు. అవును. చాలాసార్లు వెహికల్స్ వెళ్ళి గుంతలో ఇట్లా ఎగిరి మిషన్ భగీరథ వాళ్ళు తోగడం జరిగింది అటు ఇటు పైప్ లైన్, అట్లే వదిలేసారు. దాన్ని అప్పుడప్పుడు మట్టేసి మూపించేవాళ్ళు. కాకపోతే అప్పుడప్పుడు వర్షం పడి వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోయినాక కింద పడి చేతులు కూడా ఇరిగినాయి చాలామంది. మస్తు కంప్లీట్ చేసి మా డాడీ కూడా చనిపోవడం జరిగింది. ఇది మన మదనర్ బోర్డు నుంచి అప్పుడు రోడ్ లేకుండే సడన్గా వెహికల్ బైక్ తీసుకొని వస్తే అది ఇట్లా ఎక్కియలేక రిటర్న్ పోయి కారు అంతలోపల వచ్చేసి కొట్టేసింది నేను. అది చాలాసార్లు నేను కంప్లైంట్ చేశాను, కానీ పట్టించుకోవాలి. నేను జాబ్లో ఉంటే ఇంకా మన జాబ్లో ఉండి ఇంకా గట్టిగా మాట్లాడలేమని చెప్పేసి మనం ఇంకా అది లైట్. ఇవన్నీ సమస్యలు అంటే మాకు ఇంకా ప్రధాన సమస్యలు ఏమున్నాయి ఇక్కడ? ఇక్కడ ప్రధాన సమస్యలు ఉన్నది మనకు మోరీలు. కంప్లీట్ ఇది ఒక మోరీ ఉంది, అక్కడ దాకా ఆగిపోయింది. ఆ మోరీ ఇంతవరకు కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ రోడ్ ఒకటి కంప్లీట్ రోడ్, అసలు ఆ రోడ్డు పట్టించుకునే వాళ్ళు, ఎందుకంటే ఇది బార్డర్లో ఉంది, ఆ డివిజన్కి ఈ డివిజన్కి బార్డర్లో ఉంది కాబట్టి పట్టించుకోవడం లేదు. నేనేమంటున్నానంటే ఎవరు గెలిచినా నేను గెలిస్తేనే ఖచ్చితంగా నేను గెలుస్తానే అంటాను. మీరు ఎవరు గెలిచినా సరే మంచి అనేదానికి పని చేయండి, అంతేగాని నేను ఈ పార్టీలో ఉంటేనే నాకు పని అవుతుంది, ఆ పార్టీలో ఉంటే పని అవుతుంది అంటే మాత్రం రేపు రానున్న రోజుల్లో పిల్లలు ఇప్పుడు ఉన్న జనాలే కానీ ఎవరికి వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అరే ఈ విధంగా ఉంది కదా రాజకీయం, వాళ్ళు ఎవరు నమ్మాలో వాళ్ళకు కూడా తెలుస్తలేదు, వాస్తవంగా జనాలకు తెలుస్తలేదు. ఇప్పుడు ఉన్న స్వతంత్ర అభ్యర్థికి పట్టం కడతారని నేను అనుకుంటున్నాను. ఎందుకు అయితే ప్రధాన పార్టీల నుంచి ఇప్పుడు బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్, బీఆర్ఎస్ అని పోటీ చేస్తున్నారు. మీరు అసలు ఏ ధైర్యంతో ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు? నా వార్డు సభ్యులు అంటే నాకున్న ఫాలోవర్సు, నా ఫ్రెండ్స్, బయట నుంచి నా ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న యూత్, ఇంకా నాకున్న రిలేషను, ఆ ధైర్యంతో నేను పోటీ చేయడం జరిగింది వాళ్ళ సపోర్ట్తో. ఇప్పుడు మీరు డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారా? చేస్తున్నాం. ఎట్లా ఉంది ప్రజల రెస్పాన్స్? ఎట్లా ఉంది ప్రజల రెస్పాన్స్ అంటే మీరు సరే వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, సరే మేము పాత వాళ్ళని చూసాము, కొత్త వాళ్ళకి ఛాయిస్ ఇస్తామని ఒక మాట అంటున్నారు. ఇంకా వాళ్ళు ఇస్తారా ఇయ్యారా అనేది వాళ్ళ మదిలో వాళ్ళకి తెలిసి ఉండాలి. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మా జనాలు ఎవరికైనా మనిషిని గుర్తించండి, అంటే మంచివాడా, పని చేస్తాడా చేయడా అనే దానికి గుర్తించేయండి. ఆ మనిషి మనకు ఈ ఉన్న రోజుల్లో పని చేస్తాడా చేయాలని గుర్తించి మనకు సేవలు అందిస్తాడా లేదా అని చూసి ఓటేయమని నేను మనవించుకుంటున్నాను. మరి ఈ వార్డు అంటే ఈ డివిజన్ ప్రజలను ఉద్దేశించి మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను ఈ డివిజన్ ప్రజలకు తెలియజేయండి ఏమంటే, ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా ఎందుకు పోటీ చేయడం జరిగింది అంటే, ప్రస్తుత పరిస్థితుల ప్రభావం ఎట్లా ఉంది అంటే, ఈ బాబు వచ్చి ఇప్పుడు ఏం చేస్తాడు, పాతోళ్ళే చేస్తారు, ఆ పాతోళ్ళే మంచిగా ఉండ్రి అని సరే అనుకుంటున్నారేమో. కానీ నేను కానీ ఒకవేళ కార్పొరేటర్గా ఇక్కడ మీరు గెలిస్తే ఖచ్చితంగా మీ సమస్యలు ఖచ్చితంగా నేను నా ఇంటి దగ్గర కాదు, నేనే మీ ఇంటి దగ్గరకు వచ్చి పరిశీలించి ఖచ్చితంగా సమస్యను క్లియర్ చేస్తాను. ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఈ డివిజన్లో? 3600 ఉన్నాయి. మీకు ఎన్ని ఓట్లు మెజారిటీ రావచ్చు అంటారు? నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక 1200 ఓట్లు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే నాకు అందరూ చెప్పడం అంటే మద్దతు ఇవ్వడం. ఆ మద్దతు ఇచ్చేదాని ప్రకారం ఖచ్చితంగా 1200 ఓట్లు నాకు ఖచ్చితంగా మా ప్రజలు నన్ను గెలిపిస్తారు. మా వార్డు ప్రజలు ఖచ్చితంగా గెలిపిస్తారు. ఎందుకంటే నేను జాబ్ వదిలేసి మీ గురించి నేను ఎంత దూరమైన ఏదైనా సరే సమస్యను క్లియర్ చేస్తా. ఖచ్చితంగా అర్థం చేసుకొని దయచేసి ఈ ఒక్కసారి నాకు ఈ అవకాశం ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు ఇక్కడ మ్యాక్సిమం ఈ ఏరియాలో ఉన్న బార్డర్ లైన్లో ఉన్న మ్యాక్సిమం రోడ్లు, డ్రైనేజీ సమస్యలు చాలా ఉన్నాయి. అవన్నీ నేను క్లియర్ చేస్తాను. అందరిలాగా నేను కాదు, నేను ఖచ్చితంగా మీలో ఒకటిగా నేను ఉంటా. దయచేసి మీరు కంపల్సరీ నాకు దయచేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ మా వార్డు ప్రజలకు, ఈ డివిజన్ ప్రజలకు తెలియజేయండి ఏమంటే, ఈ మైత్రి నగర్ స్టార్ట్ అయినప్పటి
అక్కడి ఏరియా నుంచి అక్కడ ఉన్న కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే రోడ్డు ఇప్పుడు వేస్తున్నారు ప్రజెంట్ కొంచెం స్టార్ట్ అయ్యింది వర్క్. కొన్ని అక్కడక్కడ వర్కులు ఆగిపోయినాయి. ఆ బార్డర్ లైన్‌లో ఉన్న వర్కులు ఆగిపోయినాయి. ప్లస్ అక్కడ సమస్యలు ఏమంటే పెండింగ్ ఇప్పుడు ఒక ఏదైనా సమస్య ఇల్లు కట్టాలంటే పర్మిషన్ గానీ, ఇంకా వెయిటింగ్‌లో గానీ, ఏదున్నా సరే నా దగ్గర వెయిటింగ్ అనేది అంటే వెయిటింగ్ పెట్టను. ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలామంది ఉన్నారు గెలిచిన వాళ్ళు. వాళ్ళ దగ్గరికెళ్ళాలంటే ఎవరికో ఫోన్ చేసి ఎళ్ళాలి. లేకుంటే వాళ్ళ ఇంటి దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ జేయాలి. లేకుంటే వాళ్ళు ఇంకోరికి చెప్తే గాని వాళ్ళ ఇంటి పక్కలోళ్ళు పడకుండా సరే వీళ్ళదా అంటే కొన్ని సమస్యలున్నాయి. మాది అట్లున్నది. ఎందుకంటే మేము యూత్. ఇట్లా ఫోన్ చేయంగానే 10 నిమిషాలు కూడా సెకన్‌లో వాళ్ళ ఇంటి దగ్గరికి ఎళ్ళిపోతాం. ఖచ్చితంగా దయచేసి ఎందుకంటే మా యూత్‌కి ఖచ్చితంగా రాజకీయాలకు రానిస్తే, మేము కూడా కొత్త వాళ్ళని రానిస్తే మీకు ఎట్లా ఉంటుందంటే పాత వాళ్ళకి ఇచ్చేదానికంటే కొత్త వాళ్ళకి ఇయ్యడం వల్ల మాకు మంచిగుంటది. పని చేయాలని తపన ఉంటుంది. పని చేయాలని తపన ఉంటుంది. మమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా ఇన్‌స్పైర్ అయ్యి యువత అనేది ముందుకు వస్తుంది. లేకుంటే ఏమవుతుందంటే పాత వాళ్ళకి ఇవ్వడం వల్ల కొత్త వాళ్ళకి చాయిస్ రావడం లేదు. సో, నేను కూడా ఏమంటున్నానంటే మాలాగా ఎంతోమంది ఉండింటారు. నేను ఇండిపెండెంట్‌గా ఏయడానికి కారణం కూడా అదే ఉంది. చూశారు కదా మరి ఈరోజు 25th వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శివకుమార్ చెప్పేది ఒకటే, నేను జాబ్ వదులుకొని మరీ ప్రజాసేవ చేయాలని రాజకీయంలోకి వచ్చినాను. ఏదో సంపాదించుకోవాలని కాదు. ప్రజలు కూడా నాకు మద్దతు ఇచ్చారు కాబట్టే నేను ధైర్యంగా ఇండిపెండెంట్‌గా నిలబడ్డాను. కాబట్టి ప్రజలందరూ నన్ను గెలిపిస్తే అందుబాటులో ఉంటూ వాళ్ళు నా దగ్గరికి రావడం కాదు, నేనే వాళ్ళ దగ్గరికి పోయి సేవ చేస్తా అని చెప్తా ఉన్నారు. మరి చూద్దాం ప్రజలు ఎవరికి ఓటేస్తారో, వాళ్ళ తీర్పు ఎలా ఉంటుందో, ఎవరు గెలుస్తారో, ఎవరు నిలుస్తారో